హనుమకొండ జిల్లాలో యువతికి వేధింపుల ఘటనపై రాజ్ న్యూస్ కథనాలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. గోపాల్పూర్కు చెందిన ఓ యువతిని కొంతమంది యువకులు గత కొన్ని రోజులుగా వెంబడిస్తూ వేధిస్తున్నారని రాజ్ న్యూస్ లో వచ్చిన కథనాలపై పోలీసులు స్పందించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు మొత్తం 8 మంది యువకులపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేశారు. యువతిని ఇంటి వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి భయం లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా ఇక్కడ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ, తర్వాత కిడ్స్ కాలేజీ, ఎస్విఎస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న సందర్భంగా ప్రతిరోజు మా దగ్గర నుంచి వెళ్ళి ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ, మా బీట్ కానిస్టేబుల్స్ కానీ కంపల్సరీ ఈ కాలేజీ ఎండింగ్ టైంలో, తర్వాత ఎంట్రీ టైంలో మేము ముమ్మరమైన పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా మాతో పాటుగా కాకుండా షీ టీమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి వచ్చి ఈ ఏరియాలో వాళ్ళు షీ టీమ్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇట్లా పోకిరీ వాళ్ళు ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళపై ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా గోపాల్పూర్ ఏరియాలో కూడా ఒక అమ్మాయిని టీజింగ్ చేస్తున్నారంటే 8 మంది తీసుకొచ్చి వాళ్ళపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టడం జరిగింది. యూనివర్సిటీ ఏరియాలో మేమైతే మా దగ్గర 2 ఏఎస్ఐలు ఉన్నారు, ఉమెన్ ఏఎస్ఐస్, తర్వాత 6 ఉమెన్ డబ్ల్యూపీసీస్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఈ కాలేజ్ సంబంధించినటువంటి పెట్రోలింగ్ పైన ఫోకస్ చేస్తాము. ప్రతిరోజు కూడా మేము అలర్ట్గానే ఉంటాం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం మూమెంట్ తక్కువ ఉంటుంది. బట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాటిని కూడా మేము కవర్ చేసుకుంటూ పెట్రోలింగ్ చేస్తున్నాం.